సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా? ఈ కత్తి ఒక్కసారి కేకు కట్ చేసుకునే కత్తి అండి. అది కేకు ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తు అయితే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అఘాయిత్యాలు మళ్ళా తిరిగి 11 సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా బుద్ధి లేకుండా, కనీసం మార్పు లేకుండా తిరిగి ఇంకొక రకమైన ఉన్మాదానికి తీసుకొచ్చి యువతని బలి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నావంటే అసలు నేను ఒకటే చెప్తున్నా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు, కనీసం మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు. అంటే ఒకసారి మనం ఆలోచించుకుని చూసుకుంటానండి. మొన్న రీసెంట్గా చూసాం, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కట్టి ఎక్కడా కూడా పేదవాడికి ఆ వైద్యాన్ని దగ్గరికి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఈరోజు పీపీ విధానంలో అతను వదిలేసిన మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా కట్టి తిరిగి వాళ్ళకి పేదవాడికి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో తీసుకొస్తే, నువ్వు బయటకు వచ్చి అదే ఎవరైతే టెండర్ వేస్తారో వాళ్ళు నేను అరెస్ట్ చేస్తానని చెప్తున్నావు. అంటే ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నావు? అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు, ఇప్పుడు బెదిరిస్తూనే ఉన్నావు. అంటే వచ్చేసరికి నేను వస్తాను, బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈరోజు నిన్ను చూసి భయపడిపోయేవాళ్ళు, నిన్ను చూసి బెదిరిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాల్ని అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. చాలా ధైర్యశాలి, దీశాలి, మరో రాణి రుద్రమదేవి, మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా యశస్సు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు. వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోంశాఖలో మర్డర్లు అయిపోని, కిరాతకాయలు అయిపోని, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఎక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. అయినా వారేం మాట్లాడరు. నాకు అంటే నేను అడిగాను చాలామందిని, ఏంటి అసలు హోంశాఖ వదిలేసి జగన్ని దూషణ శాఖ ఇచ్చారేంటి ఆవిడికి? జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ మాచ్యులు ఏంటంటే, సార్ ఆమెను చూస్తే మాకు ఇక్కడ
అలా ఆయన ఉద్యోగానికి పిలుస్తున్నారనుకున్నట్టే హోమ్ మినిస్టర్ శాఖలో మాత్రం హోంశాఖలో మాత్రం లా అండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టనివ్వట్ల. కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడని చేయనివ్వట్ల. దేనికే అంటే మామూలుగా వెనకటికి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్ఛ పెళ్ళేసేవాళ్ళు. అంటే ఈయనకి మూర్ఛ ఉంది, పడిపోతే నీళ్లు పోయిండి అయ్యి అని చెప్పి రాసి ఉండేది పాలక. ఇప్పుడంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మూర్ఛ వ్యాధికి బాగా అవి కనపడతలా. ట్రబుల్ షూటర్ అనే ఒక పలకేసి ఈవిడ్ని అల్లాడెట్టి చేసేస్తున్నారు లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు. అంటే పేరేమో హోంశాఖ, బ్రాకెట్లోనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ. అసలు శాఖ లేదు. ఈ కొసర శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా, మరి ఆవిడకే ఇది ఇంట్రెస్టో మనకు తెలియదు. వారు గబగబా ప్రెస్ మీట్ పెట్టేసేసి చూడండి వీళ్ళు మనుషులా రాక్షసులా అని పెద్ద పెద్ద మాటలు, అసలు మామూలుగా గ్రాంధికంలో ఉన్నటువంటి పురాణాల్లో ఉండే మాటలు అన్ని ఏరుకొచ్చి వారు మాట్లాడుతున్నారు. మంత్రి గారు, అమ్మా మంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఏ చెడుకైనా, ఏ పాపానికైనా, ఏ దుష్ట సాంప్రదాయానికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు, ఆయనే శ్రీకారం చుట్టేటువంటి పనుడు అనేది మీకు తెలియపోతే ఎట్లాగా అని అడుగుతున్నాను. అంటే మీ సీనియారిటీ కూడా తక్కువ ఆయనతో, ఎందుకంటే 2014 నుంచే కదా ఆయనతో, అంతకుముందు లేరు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయం నాశనం అయిపోవటానికి కానీ, లేదా ఈ రాష్ట్రంలో ధన ప్రాబల్యం పెరిగిపోవటానికి కానీ, రాజకీయాల్లో కుల ప్రభావం పెరిగిపోవటం కానీ, కుల జాడ్యం పెరగటానికి కానీ, లేదా రాజకీయ నాయకులు బరి తెగించి అవినీతి చేయటానికి కానీ, వీటన్నిటికీ ఎవరు ఆద్యుడు అని అడుగుతున్నాను. ఈ హింసకి ఎవరు? ఈ గొర్రె పొట్టోళ్ళని కొడతాం, నరకటం, ఆ రక్తాన్ని ఫోటోలు చిమ్మిష్టం, కాస్త పచ్చ కళ్ళజోడు తీస్తే హోమ్ మినిస్టర్ గారు కళ్ళకున్నటువంటి పసుపు పచ్చ కళ్ళజోడిని తీస్తే అసలు సమాజంలో ఏం జరుగుతుందో మీకు అర్థం అవుద్ది. ఒకసారి చూడండి. నారా చంద్రబాబు నాయుడు గట్టి చేయాలంటే మనం కూడా ఇలా చేయాలని చెప్పని. ఈ రోగం ఈ రాష్ట్రానికి అంటించింది ఎవరు? మీ నాయకుడు మీరు కాదా అని అడుగుతున్నాను. ఎవరంటిచ్చారు ఈ రాష్ట్రానికి రోగం, ఈ జాడ్యం? ఆ రోజే గనక వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప్పు ఉంది ఊరికి సైలెంట్ అనమాట, పవన్ కళ్యాణ్ గారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కాలు కీలు గనక ఇరగదీసి ఉంటే మళ్ళీ మా పార్టీ వాళ్ళు ఎవరైనా చేసేవాడా అని అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు, మీరు దీని సమానం చెప్పు. ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఎంతమందికి బేడీలు వేసి రోడ్డు ఎమ్మట నడిపించారు మీరు వీళ్ళని? వీళ్ళకేం పదవులు ఇస్తారా? మీరు సర్టిఫికెట్లు పంపిస్తారా? పచ్చబేళలు పంపించి ఏ ఆఫీస్కి వెళ్ళండి, టీ ఇస్తారు, వెళ్ళి తాగండి అని చెప్పి చెప్తారా మీరు? ఆఫీసర్లు, కలెక్టర్ గారు తలుపు తీసి వస్తాడు ముందుకి, ఈ బెళ్ళ తీసుకెళ్ళండి, కలెక్టర్ గారు డోర్ తీసి లోపల తీసుకెళ్లి టీ తాగించి పనులు చేసి పంపుతారని మీరు వాళ్ళకేమో బిళ్ళలు ఇస్తారా? మరి ఏమవుతుంది సమాజం? ఒకరిని చూసి ఒకటి కదా. ఈ సన్నాసులను చూసి కదా మా సన్నాసులు బయలుదేరింది. తప్పు లేదని కదా, ఇలా చేయాలన్నమాట అని కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.